హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 837వ నామం, 4 అక్షరాల నామం వియత్ప్రసూః. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం వియత్ప్రసువే నమః అని చెప్పుకోవాలి. ఆకాశమును ప్రసవించినటువంటి తల్లి అంటే ఆకాశము పుట్టుకకు కారణమైన తల్లి, ఇది స్థూలార్థం. అన్నీ ఉన్నట్లుగా కనబడే ఈ సృష్టి ఎలా ఏర్పడుతుంది అన్న ప్రశ్నకు తైత్రీయోపనిషత్తు ఆత్మాన ఆకాశ సంభూత ఆకాశద్వాయు వాయురగ్ని అధ పృథివీ అన్నాత్ పురుష అని చెప్పబడింది. అంటే ఆత్మ నుంచి ఏమీ లేనట్టుగా కనబడేటువంటి ఆకాశం పుడితే ఆ ఆకాశం నుంచి అన్నీ ఉన్నట్టు కనబడే ఈ సృష్టి ఏర్పరిచింది తల్లి. అమ్మవారు పిండాండంలో ఆత్మ, బ్రహ్మాండంలో పరమాత్మ. కాబట్టి ఆకాశాన్ని ప్రసవించి ఇచ్చింది అమ్మవారే. ఈ తల్లి ప్రసవిత్రి. ఈ జగత్తును మొత్తం ఎలా సృష్టించింది అనుకుంటే మనం మొట్టమొదటి ఆకాశాన్ని సృష్టించింది, ఆకాశం నుంచి మిగిలినవన్నీ సృష్టించిందని చెప్పుకున్నట్టుగా వియదాది జగత్ప్రసూః, ఈ నామాన్నే వియత్ప్రసూః అని చెప్పడంలో ఇది ఇక్కడ పరమాత్మ నుంచి ఆకాశం ఉద్భవించింది, అందులో నుంచి మిగిలినవన్నీ ఉద్భవించాయి కనుక ఈవిడ వియత్ప్రసూ అని చెప్పుకుంటాం. వియత్ చక్రం అంటే హృదయ చక్రం. హృదయంలో వ్యక్తమయ్యేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ వియత్ప్రసూ. వియత్ చక్రం అంటే మళ్ళీ శ్రీచక్రం. అంటే శ్రీచక్రాన్ని సృజించిన తల్లి కూడా అమ్మే. ఆ తల్లిని, అలా మొత్తాన్ని సృష్టించినటువంటి తల్లిని వియత్ప్రసూః అన్నారు. ఆ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం వియత్ప్రసూవే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.